సో త్రిష వాళ్ళ నాన్న రామిరెడ్డి ఉన్నారు ప్రస్తుతం మనతో. ఆయనతో మాట్లాడదాం. సార్ కంగ్రాచులేషన్ సార్, మీ కూతురు పేరు ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా ఇప్పుడు ఇండియా గెలవడం, వరల్డ్ కప్ ప్లస్ త్రిష మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. త్రిష గురించి భద్రాచలం నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ క్యాంపులలో మీకు చాలా ట్రైనింగ్ ఇప్పించి ఇన్ని చేశారని చెప్తున్నారు. త్రిష కూడా ప్రతిసారి మీ గురించి చెప్తూనే ఉన్నారు. సో అంటే ఉమెన్ వరల్డ్ కప్, ఉమెన్ అండర్-19 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు సెంచరీ అనేది నమోదు కాలేదు. సూపర్ 6 లో మ్యాచ్ లో భాగంగా స్కాట్లాండ్ పై సెంచరీ చేసినప్పుడు ఒక చరిత్రను తిరగరాసిందని చెప్పొచ్చు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే సార్ యాజ్ ఎ ఫాదర్ గా? ఈ ఫస్ట్ వరల్డ్ కప్ సెంచరీ చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపించింది. చాలా నేను అక్కడే ఉన్నాను, మలేషియాలో మ్యాచ్ చూసాను, చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా బాగుంది. సో మొత్తంగా సార్ అంటే ఇప్పుడు త్రిషకి సంబంధించి ఆమె పడిన కష్టం ఎట్లా ఉండేది, ఆమె డైట్ ఎట్లా ఉండేది, ఆమె స్టడీస్ కానీ అంటే స్టడీస్ కూడా ఇంట్లో కోచింగ్ పెట్టుకొని ఇంట్లో ట్రైనింగ్ స్పెషల్గా ట్యూషన్స్ తీసుకొని ఎగ్జామ్స్ వాటికి అటెండ్ అవుతున్నారు. సో స్టడీస్ని వీటిని ఎట్లా మేనేజ్ చేసింది సార్? అది డైలీ 8 hours కష్టపడే సార్. మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours ట్యూషన్ ఈవినింగ్ పెట్టించాం అనమాట, హోమ్ ట్యూషన్. సో ఈ 7 years అప్పుడు ఆమెకి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఆమెకి 2 years అప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ 5 years భద్రాచలంలో ఆడింది. 7 years నుండి హైదరాబాద్ వచ్చాం, సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ. ఇప్పుడు కోచింగ్ బియాండ్ అయింది. అది డైలీ 8 hours కష్టపడేది. ఇంకా ఇప్పుడు సీనియర్ ఇండియా టీమ్ టార్గెట్, దాంట్లోకి రావడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఆ విషయానికి సంబంధించి ఆల్ ది బెస్ట్ సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా క్రికెట్ అంటే మెన్కే అని అనుకుంటూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. ఒక మహిళకి తండ్రిగా మీరు ఒక చిన్నపిల్లని నుంచి ఎట్లా ట్రైన్ చేశారు, అట్లాగే విమెన్ క్రికెట్కి సంబంధించి ఎవరైతే బడ్డింగ్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? అట్లేం లేదు, కష్టపడితే మంచిగా అంటే అన్నీ అవుతాయి, అన్నీ సాధించవచ్చు. నేనైతే అదే అనమాట. నేను డైలీ 8 hours మ్యాచెస్లో స్కోర్ కొట్టిందా కొట్టలేదా అవుట్ అయిందా ఇవన్నీ కూడా పట్టించుకోను. ఈరోజు 8 hours కష్టపడ్డావా, ఈరోజు ఫిట్నెస్ చేసావా, ఈరోజు న్యూట్రిషన్ మంచిగా ఉందా, దీని మీదే ఈరోజు ఇంపార్టెంట్, రేపు నేను చూడలా. సో అందుకే నేను ఎప్పుడు ఈ రోజు గురించే ఆమెకి ట్రైన్ చేశాను, ఎప్పుడు మిస్ అవ్వకుండా. అందుకే అది అన్ని రిజల్ట్ వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇంకా లాస్ట్ సీనియర్ ఇండియా టార్గెట్, దాని గురించి ఇంకా కష్టపడాల్సింది సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ నాట్ సార్. సో మొత్తంగా ఇది ఇటు త్రిష తండ్రి కానీ, త్రిష కానీ, అట్లాగే ఇంకో ధృతి కేసరి కానీ చెప్తున్నటువంటి విషయాలు. వీళ్ళకి మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కూడా ఘనంగా అయితే స్వాగతం పలికింది. భవిష్యత్తులో కూడా ఇద్దరు ప్లేయర్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సీనియర్ ఇండియాకి ఆడడము, మహిళా క్రికెట్ టీంలో చోటు సంపాదించుకోవడం తమ భవిష్యత్ లక్ష్యంగా చెప్తున్నారు.